ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే పెదయాదర జనసేన పార్టీ సర్పంచ్ గల్లా తిమోతి గారు అయితే ఉన్నారు. చెప్పండి అన్న, ఈ రోజున ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యాలయంలో బందర్ నియోజకవర్గానికి సంబంధించి బూత్ కమిటీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశాన్ని నిర్వహించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూసేదే ఉంది. గత కొంతకాలంగా పేపర్లలోనూ వాళ్ళకి సంబంధించిన మీడియా దానిలో వీళ్ళకే టికెట్ ఇచ్చాం వాళ్ళకే టికెట్ ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నేను అవినిగడ్డ అత్యంత బలమైన ఓటింగ్ ఉన్న జనసేన పార్టీకి ఉన్న నియోజకవర్గం, అలాగే మచిలీపట్నం. ఈరోజు మార్నింగ్ అవినిగడ్డ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బూత్ ఏజెంట్స్తో వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ నడిపించారు. ఏ బూత్లో ఎంత ఓటింగ్ పడాలి, దాని మ్యాక్సిమం ఓటింగ్ని గ్యాదర్ చేయడానికి ఎలా కృషి చేయాలి, రానున్న రోజుల్లో వాలంటీర్ వ్యవస్థని వాడకూడదని హైకోర్టు తీర్పిచ్చిన ధర్మిల మరి ఒక్కొక్క వాలంటీర్కి 30,000 60,000 సెటిల్ చేసి 2 నెలలు పోస్ట్పోన్ చేసి వాళ్ళ పదవుల్ని అంటే వాలంటీర్లు తీసేసి వాళ్ళకి మ్యాక్సిమం మాకున్న సమాచారం ప్రకారం ఒక్కో వాలంటీర్కి ₹1,00,000 ముట్ట చెప్పే ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేయబోతుందని సమాచారం. అలాగే రానున్న 2 నెలలకి రోజుకి ₹1,000 చొప్పున ₹60,000 వాళ్ళకి ఇచ్చే ఆలోచనలో కూడా ఉందని మాకు సమాచారం. సో ఇవన్నీ లోపల మా వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి మరి ఒక్కొక్క ఏజెంట్కి కూడా ఒక కిట్టు అలాగే కొన్ని యాప్లు కూడా డౌన్లోడ్ చేయించారు. మరి ఏ పార్టీ ఆ పార్టీ ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దానికి అనుగుణంగా మచిలీపట్నం నియోజకవర్గం ఇక్కడ బూత్ ఏజెంట్స్ అందరినీ 200 బూత్లో ఉన్న ఏజెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. పవన్కి సిద్ధాంతాలు విలువలు లేవంటూ ఈ రోజున కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కూడా కొన్ని అంశాలు అయితే ప్రధానంగా ప్రస్తావించారు. రాజధాని విషయంలో కానివ్వండి, వాలంటీర్ల విషయంలో కానివ్వండి, భూములు దోపిడీకి గురి కాబడుతుంటే అప్పుడు నోరు మీద పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఉన్న పలంగా అమరావతి రైతుల మీద కానివ్వండి, వాలంటీర్ల మీద కానివ్వండి ఎందుకు అంత ప్రేమ కురిపిస్తున్నాడు అన్నట్టుగా కూడా సూటిగా అడిగిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అడపా శేషు అనే ఆయన చెత్త వెదవన్నమాట. మా కులంలో పుట్టిన దరిద్రం. పవన్ కళ్యాణ్ గారు అమరావతి భూములు ఇచ్చినప్పుడు అమరావతి రైతుల తరపున మాట్లాడి చట్ట పద్ధతి తీసుకురావాలని మాట్లాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి మాట్లాడలేదని చెప్పేసి అడపా శేషు గారు అనడం, ఆయన మరి ఫాలో అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారిని, ఆయనకి ఏం తెలియదని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన మాటలు పట్టుకుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాపు కార్పొరేషన్కి నేటి వరకు కూడా ₹1 కూడా ఇప్పించలేదు. కాపులకి ఏ విధమైన న్యాయం చేయలేదు. కాపులకి రిజర్వేషన్లు అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా తీసేసింది. మరి అడపా శేషు అనేవాడు ఎక్కడ పడుకున్నాడు? ఇవన్నీ మాట్లాడాలి కదా. సో ఆయన మాటలని అసలు అడపా శేషు అనేవాడిని మేము పట్టించుకోవట్లేదు. అసలు కార్పొరేషన్ ఉందని వాళ్ళకి న్యాయం జరుగుద్దని ఈ అడపా శేషు అనేవాడు మా తరఫున పోరాటం చేస్తాడని కూడా మేము అప్పుడు ఆశించట్లేదు. లేనట్టే. ఇంకో పక్క ఇటీవల గుడివాడ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని 14న పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏర్పాటు చేసుకొని భీమవరానికి హెలికాప్టర్ రెడీ చేసుకుంటే దానికి అనుమతులు లేవంటూ మా మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన తరపు నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిన పరిస్థితి. గట్టిగా విజయవాడ నుంచి భీమవరం వెళ్ళడానికి 1.5 గంటలు పట్టిద్ది, ఆ మాత్రం దానికి పర్యటన రద్దు చేసుకోవాల్సినంత అవసరం ఏముంది అన్నట్టుగా కూడా ఆయన కొన్ని సూచనలు అయితే జనసేన పార్టీకి చేసిన పరిస్థితి. ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు మీరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు 4 లిస్టులు వదిలారు. ఏ లిస్టులోని కొడాలని పేరు లేదు. ఒక పక్కన ఆయనకి సీట్ ఉందో లేదని మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. విజయవాడ నుంచి భీమవరం 1.5 గంటలు వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. ఏదో ఆయన నియోజకవర్గం ఆయన స్పెషల్గా వేయించుకున్న రోడ్ల ద్వారా. మళ్ళీ అదే మాటని మంగళగిరి నుంచి భీమవరం విష్ణు కాలేజీ 1.5 గంటలు వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడి నుంచి కాదు, పెనమలూరు దాటేసిన తర్వాత ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది. అక్కడి నుంచి కనీసం కోరుకొల్లు దాకా ఆయన 1.5 గంటలు వెళ్ళగలిగితే ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఆయన నెహ్రూ చౌక్లో వచ్చి చేయమంటాడా, లేదంటే మార్కెట్ సెంటర్లో చేయమంటాడా, గుడివాడ బస్ స్టాండ్ సెంటర్లో చేయమంటాడా? ఎవరైనా ప్రతి ఒక్క జన సైనికుడు చెబుతాడు గుడివాడ అష్టదిగ్బంధంలో ఉంది, ఏ రోడ్డు బాగాలేదు. ఆయన మైక్ ముందుకు వచ్చి ఏదో చెబుతాడు. 1.5 గంటలో వెళ్తాడేమో పని. పెనమలూరు దాటిన కాడి నుంచి కోరుకొల్లు దాకా ఆయన 1.5 గంటలో వెళ్తే మగోడని ఒప్పుకుంటాం. లేదంటే ఆయన మా కాళ్ళ కింద దూరి జనసేనకు ఓట్లు వేయించమనండి. ఒకవేళ ఆయన వెళ్ళగలిగితే మేము ఆయన కాళ్ళ కింద దూరి కృష్ణా జిల్లా మొత్తం ఆయన ఓట్లు వేయిస్తాం. అంటే ఓవరాల్ ఎలా ఉంది జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రేపు పొద్దున మీరు ఎన్ని స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటారు? అసలు ఏవి గెలవని స్థానాల నుంచి మొన్న రీసెంట్గా 19లో పోటీ చేశారు కదా, ఏమీ గెలవనప్పటికీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులంతా కూడా పెద్ద పెద్ద గొంతమ్మల కోరికలన్నీ కోరుతున్నారు. ముందు గెలవాలి అన్న ఒక ప్రతిపాదనని, ఒక సింపుల్ లాజిక్ని ఎందుకు విస్మరించినట్టంటే ఏం చెప్తారు?
మాకు 30,000 పైచిలకు ఓట్లు గత ఎలక్షన్స్లో దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో ఉన్నాయి. 25,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. అవన్నీ మేము బలమైన స్థానాల కింద మేము కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవచ్చు. పూర్వం ఉన్న ఓట్ల కన్నా మాకు పెరిగింది. మేము కూడా ఆశించేది అదే. 60 నుంచి 70 స్థానాల్లో మాకు జనసేనకు పట్టుంది కాబట్టి మాకు ఇస్తారని ఆశిస్తాం. ఇప్పుడు ఎవరి ఆలోచన అనుకుంటుంది.